హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే రేషన్ కార్డు వినియోగదారులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు, కొత్త టైమింగ్స్, అలాగనే 65 ఏళ్ళు దాటిన రేషన్ కార్డుదారులకైతే శుభవార్త అయితే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రేషన్ వాహనాల ద్వారా పంపిణీ ఆపివేసిన కూటమి సర్కార్ ఇకపై రేషన్ షాపుల దగ్గరనే కోటాను పంపిణీ చేయనుంది. ఇక జూన్ నుంచి ఇకపై సరుకులు షాపుల వద్దే పంచిపెట్టనున్నారని, దీనికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇక మొబైల్ డిస్ట్రిబ్యూషన్ టైంలో ఈపాస్లో ఉన్న సాఫ్ట్వేర్ను తొలగించారు. ఇప్పుడు దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్తో కలిసి నాదెండ్ల మనోహర్ విజయవాడలోనే మధురానగర్ రేషన్ డిపోను సందర్శించారు. పంపిణీ విధానం తెలుసుకున్నారు. సాఫ్ట్వేర్ సక్రమంగా పనిచేస్తుందో లేదో టెస్టు చేశారు. ఇక ఈపోస్ లాగిన్ నుంచి సరుకుల పంపిణీ వరకు జరిగే ప్రక్రియను పరిశీలించారు నాదెండ్ల మనోహర్. ఇక కార్డు నెంబర్ ఎంట్రీ, వేలిముద్రలు, కంటిపాపల ద్వారా సరుకుల అందజేత అన్నిటినీ చూశారు. ప్రజల సౌకర్యం అంటూ తీసుకొచ్చిన వాహనాల ద్వారా ఎక్కువ పక్కదారి పడుతుందని మంత్రి తెలిపారు. ప్రజలకు సౌకర్యం లేకపోగా ప్రభుత్వంపై అధికంగా భారం కూడా పడుతోందని అంటున్నారు. అసలు ఆ వాహనాలు ఎప్పుడు వచ్చి సరుకులు ఇస్తాయో కూడా తెలిసేది కాదంటున్నారు. అన్నింటినీ పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇక ఇప్పటి వరకు వాహనం కోసం రోడ్లపై పడిగాపులు కాసేవాళ్ళని ఇప్పుడు ఆ ఇబ్బంది లేదన్నారు మంత్రి నాదెండ్ల. రేషన్ షాప్ వద్ద ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎప్పుడైనా రేషన్ తీసుకోవచ్చని అన్నారు. అలాగనే 15వ తేదీ వరకు ఏ రోజైనా వెళ్ళవచ్చని అన్నారు. ఇక 65 ఏళ్ళు దాటిన ఒంటరి వృద్ధులు, వికలాంగులు, భార్యాభర్తలు ఇద్దరు వృద్ధులైతే వారికి ఇంటికే సరుకులు పంపిణీ చేస్తారని మంత్రి వెల్లడించారు. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అన్నారు. వేరే ప్రాంతాల్లో ఉన్నవారు కూడా పోర్టబిలిటీ విధానంలో రేషన్ సరుకులు పొందవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఇక రేషన్ సరుకుల పంపిణీలో చాలా అక్రమాలు జరిగాయని, వాటన్నింటికీ ఇక నుండి చెక్ పెట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు మంత్రి ప్రకటించారు. దీనికోసం ప్రత్యేకంగా యాప్ను కూడా రూపొందించామని అన్నారు. ఈ యాప్ ద్వారా కార్డుదారులతో పాటు డీలర్ వివరాలు తెలుస్తాయని అన్నారు. ప్రస్తుతం యాప్ ద్వారా రేషన్ దుకాణం వద్ద ఎంతమంది జనం ఉన్నారో కూడా తెలిసిపోతుందని తెలిపారు. ఇక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఇంటి వద్దకే రేషన్ కోసం ప్రత్యేకంగా మొబైల్ వాహనాలను ప్రవేశపెట్టింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానంపై సమీక్ష చేపట్టింది, రద్దు చేయాలని నిర్ణయించింది. వాహనాల ద్వారా ఇంటికే సరుకులు పంపిణీ చేయడంతో ప్రజా పంపిణీ వ్యవస్థ గాడి తప్పిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక వాహనాలు వచ్చినప్పుడు లబ్ధిదారులు ఇంట్లో లేకపోవటం, మరోసారి వాహనం రాకపోవడంతో రేషన్ కోల్పోతున్నారు. ఇది కొందరికి అసౌకర్యంగా మారింది. దీనికి తోడు నిర్వహణ ఖర్చు కూడా చాలా అవుతుందని, ఖర్చు అయినా అసలు లక్ష్యం నెరవేరడం లేదని ప్రభుత్వం వాదన. అందుకే పాత పద్ధతిలోనే రేషన్ షాపుల్లోనే పంపిణీ చేయాలని నిర్ణయించారు.